ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఫ్రెండ్స్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తా, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ప్లస్ మీడియా ఈ డౌన్లోడ్ మీద నొక్కితే ఆల్ మీద క్లిక్ చేస్తే మన వీడియోలు మొత్తం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ప్లస్ మీడియా మన గ్యాలరీలో ఉన్న ఫోటోలు 1 by 1 యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫోటోలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ ఫోటో యాడ్ చేస్తున్నా, 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇలా మనం అన్ని ఫోటోలు అడ్జస్ట్ చేసుకోవాలి 1 by 1. 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ ఇలా మనం 1 by 1 బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా ఫోటోలు అయితే 1 by 1 అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఒక బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే మన ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా మనం 1 by 1 ఫోటోని క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి 1 by 1 అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి ఒకసారి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలా 1 by 1 మనం అయితే ఫోటోలకి ఎఫెక్ట్ అయితే అడ్జస్ట్ చేసినాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మన ఫ్రంట్కి వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయ్యి గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.